జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గొడవ జరుగుతోంది. వైసీపీ కూటమి కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం మొదలైంది. ఇరు వర్గాల తోపులాటలతో కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెన్సిల్తో మార్కింగ్ చేసిన ఓట్లు చెల్లవని వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు వైసీపీ కార్పొరేటర్లు. 12 నుంచి 16 ఓట్లు చెల్లవని వారిని పక్కన పెట్టి మిగిలిన ఓట్లు లెక్కించాలని డిమాండ్ చేస్తున్నారు. న్యాయం జరగకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర బైఠాయించి నిరసన తెలుపుతున్నారు వైసీపీ కార్పొరేటర్లు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గొడవ జరుగుతోంది. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో 10 స్థానాలు కూటమి కైవసం చేసుకోవడంతో దీంతో వైసీపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర లైవ్లో అందిస్తారు. రవిచంద్ర, సంతోష్, నాటకీయ పరిణామాల మధ్య గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్ ఏకపక్షమైంది. అధికార కూటమి 10 స్థానాలను దక్కించుకుంది. అయితే అధికార కూటమి ఏకపక్ష విజయం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది. మా సంఖ్యాబలం ఉన్నప్పటికీ కూడా అధికార పార్టీ తన బలాన్ని ఉపయోగించుకొని ఈసారి కార్పొరేషన్లో విజయం సాధించగలిగింది. దీని అనైతికమైన విజయం అంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. కమిషనర్ ఛాంబర్ ముందు కూర్చొని తమ నిరసన వ్యక్తం చేశారు. అయినప్పటికీ కూడా చివరిగా ఫలితం అయితే కూటమి వైపునే అనౌన్స్ చేశారు. 10 స్థానాలను కూడా వారు గెలుచుకున్నట్టుగా చెప్పారు. ప్రస్తుతం మన దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఉన్నారు. మేడం, ఈరోజు మీ అభ్యంతరం ఏమిటి? ఈరోజు మేము అసలు ఇన్వాలిడ్ ఓట్లు అనేవి 14 ఇన్వాలిడ్ ఓట్లు అనేవి మాకు ఈరోజు కౌంటింగ్ లో మాకు కనిపించడం జరిగింది. కనిపించినప్పుడు మేము ఇన్వాలిడ్ అని చెప్పేసి డైరెక్ట్ గా కమిషనర్ గారికి చెప్తే మాకు పెన్సిల్ కూడా ఎలా లేవండి, 14 కలర్ పెన్సిల్ ఎలా లోపలికి వచ్చాయి, ఎలా చేయకూడదు, ఇలాంటివన్నీ కూడా ఇన్వాలిడ్ చేయాలి అని చెప్పేసి మేము అడిగితే కమిషనర్ గారు డైరెక్ట్ గా మేము ఆర్ అని లేదమ్మా, మార్క్ అనేది కాదు, పేరు అనేది లేదు కదా అని అంటున్నారు. అంటే మేము అది చదువుకోలేని వాళ్ళు ఉన్నామా? ఇంతమంది కార్పొరేటర్లు ఉండి ఆర్ అనే దానికి ఆన్సర్ కూడా మా ఎవరికి తెలియవా? ఇది మార్క్ ఉంటే ఏదైనా ఎటువంటి మార్క్ అయినా ఉంటే అది ఇన్వాలిడ్ కింద నోట్ చేసుకునేవారని ఖచ్చితంగా రూల్ పొజిషన్ లో ఉన్నది. మరి ఎలా 14 వాటిని స్కెచ్ పెన్ లోపలికి ఎలా చేసి మా దగ్గర నుంచి వాళ్ళని తీసుకొని వెళ్ళి ఎలా భీమ్లీలోని గెస్ట్ హౌస్ లో పెట్టి 14 కలర్ పెన్సిల్ ఇచ్చి
మాతో భయభ్రాంతులు వాళ్ళు గురి చేసి మేము మీకు వేయలేని పరిస్థితిని డైరెక్ట్ వాళ్ళు కల్పించారని మా వాళ్ళు మాకు చెప్పారు. అట్లీస్ట్ ఒక్కరిని కూడా గెలవనివ్వకుండా చేయాలనుకునే కూటమి ప్రభుత్వం ఈ రోజు మాకే స్వేచ్ఛ లేకపోతే కామన్ పీపుల్ కి ఎలా స్వేచ్ఛ ఉంటుంది? రైట్ సంతోష్, ఓవరాల్ గా ఇన్వాలిడ్ ఓట్లను పరిగణలోకి తీసుకోకుండా కేవలం అధికారులు ఏకపక్షంగా ఫలితాలను ప్రకటించారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. అదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ కమిషనర్ ఛాంబర్ ముందు కూడా ఆందోళన చేశారు. మరోవైపు కూటమి విజయ ఉత్సాహంలో ఉంది. ప్రధానంగా స్టాండింగ్ కమిటీ అనేది జీవీఎంసీ వరకు అత్యంత కీలకమైంది. రేపు జరగబోయే పరిణామాలన్నింటికి కూడా ఇది కీలకంగా మారబోతోంది. ప్రస్తుతం ఇక్కడ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు అనేవి చాలా చిన్నగా కనిపించినప్పటికీ ఈ నెల 30వ తారీఖున జరగబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రేటర్ విశాఖ కార్పొరేషన్లో ఉన్న 97 మంది కార్పొరేటర్లు కూడా ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. రేపు ఆ ఎన్నికలపైన ఇది ప్రభావం ఉంటుందనే ఒక అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్న లెక్క ప్రకారం చూసుకున్నప్పటికీ కూడా క్రాస్ ఓటింగ్ కూడా జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కువ సంఖ్యలో కూటమిలో ఉన్న వ్యక్తులు కావచ్చు, లేకపోతే కూటమిలో పోటీ చేసిన వారికి ఇండివిజువల్గా కూడా ఓట్లు వేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఓవరాల్గా గ్రేటర్ విశాఖపై కూటమి తన పట్టును బిగించే ప్రయత్నంలో తొలి విజయం సాధించింది. ఇక్కడ స్టాండింగ్ కమిటీని తమ అధీనంలోకి తీసుకోగలిగిందని మాత్రం మనం భావించాల్సి ఉంటుంది. సంతోష్, థ్యాంక్ యూ రవిచంద్ర.